చూస్తుండగానే కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఉన్నట్టుండు తలలు వాల్చేస్తున్నాయి. కొన్ని కోళ్లు అయితే కొట్టుకుని చనిపోతున్నాయి. నిన్నటి వరకు కోళ్లతో కళకళలాడిన కోళ్ల ఫారాలు ప్రస్తుతం శ్మశానాన్ని తలపిస్తున్నాయి. ఎందుకంటే చనిపోయే కోళ్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. కోళ్లకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో తూర్పుగోదావరి జిల్లా ప్రజల్లో ఆందోళన పెరిగింది. ఏపీ తెలంగాణలో బర్డ్ ఫ్లూ కలకలం. వారం రోజులుగా వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత. చికెన్ తినొద్దని అధికారుల హెచ్చరిక. ఉమ్మడి గోదావరి జిల్లాలో పౌల్ట్రీ నిర్వాహకులను బర్డ్ ఫ్లూ వైరస్ కలవరపెడుతోంది. తూర్పు గోదావరి జిల్లా కానూరు అగ్రహారంలోని ఓ పౌల్ట్రీలో కోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్ సోకింది. ఇది ఏవియన్ ఇన్ఫ్లుయెంజాలో ఒక రకం. కానూరు అగ్రహారంలో ఈ నెల 1వ తేదీ నుంచే కోళ్లు చనిపోతున్నట్లు అధికారులకు సమాచారం వచ్చింది. ఈ మేరకు కాకినాడకు చెందిన ల్యాబొరేటరీ సిబ్బంది వచ్చి పరీక్షించి 83 శాంపిళ్లను మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్లో ఉన్న నేషనల్ హై సెక్యూరిటీ డిసీజ్ డయాగ్నోసిస్ ల్యాబొరేటరీకి పంపించారు. వీటిని 3 రకాలుగా పంపించారు. 3 చనిపోయిన కోళ్ల శాంపిల్స్, 40 కోళ్ల ముక్కు టెస్ట్, మరో 40 కోళ్ల రెట్ట శాంపిల్స్ ను పంపించారు. చనిపోయిన 3 కోళ్లలో 2 కోళ్లకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది. సుమారు 10 రోజులుగా బర్డ్ ఫ్లూ అనే ప్రచారం జరిగినా పౌల్ట్రీ రైతులు, పశుసంవర్ధక శాఖ అధికారులు పట్టించుకోలేదు. దీంతో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పశుసంవర్ధక సిబ్బందికి షోకాజు నోటీసులు ఇవ్వడానికి అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కానూరు అగ్రహారం, నల్లజర్ల, చాగల్లు, సీతానగరం మండలం మిర్తిపాడు తదితర ప్రాంతాల్లో కోళ్లు చనిపోతున్నట్టు సమాచారం. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు పంపిణీ నిలిపివేసినట్టు జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారులు వెల్లడించారు. వారం రోజుల పాటు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. ఈ మేరకు సిడిపిఓలకు క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు ఇచ్చామన్నారు. ఏపీలోనే కాదు, ఇటు తెలంగాణలోనూ అదే పరిస్థితి నెలకొంది. నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. బర్డ్ ఫ్లూ తరహాలోనే కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. శీతాకాలంలో వచ్చే వ్యాధులకు భిన్నంగా ఈ వైరస్ లక్షణాలు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. తెల్లారేసరికి ఎన్ని కోళ్లు ఉంటాయో తెలియని పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకి వేల కోళ్లు ఊపిరి వదిలేస్తూ ఉంటే పౌల్ట్రీ రైతుకి ఊపిరాడటం లేదు. అంతు చిక్కని వైరస్ తో అల్లాడిపోతున్నారు రైతులు. ఎన్ని వ్యాక్సిన్లు ఇచ్చినా, ఎన్ని మందులు వాడినా ఫలితం లేదని వాపోతున్నారు. ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లోని ప్రతి పౌల్ట్రీలో నిత్యం రోజుకు వేలాది కోళ్లు మరణిస్తున్నాయి. అంతు చిక్కని వైరస్ చాప కింద నీరులాగా పౌల్ట్రీలకు విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది. కొద్ది రోజుల క్రితం నాటుకోళ్లలో కనిపించిన వింత లక్షణాలు ఇప్పుడు లేయర్, బ్రాయిలర్ కోళ్లకు వ్యాపించాయి. కొన్ని పౌల్ట్రీల్లో అసాధారణ రీతిలో కోళ్ల మరణాలు సంభవిస్తున్నాయి. 1,00,000 కోళ్లు ఉంటే రోజుకు 3,000 నుంచి 4,000 వరకు చనిపోతున్నాయి. కోళ్ల ఫారాల్లో కోళ్లు చనిపోతే వెంటనే సంబంధిత వెటర్నరీ డాక్టర్ కు సమాచారం ఇవ్వాలని పౌల్ట్రీ నిర్వాహకులకు అధికారులు సూచిస్తున్నారు. వెటర్నరీ అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు సహకరించాలని, ప్రతి సమాచారం అందించాలని కోరారు. ఎక్కడైనా ఎక్కువ మొత్తంలో కోళ్లు చనిపోతే వాటిని పాతిపెట్టి బయోకెమికల్ పౌడర్ చల్లాలని అధికారులు చెబుతున్నారు. మిగతా కోళ్లకు, పక్కనే ఉన్న కోళ్ల ఫారాలకు వ్యాధి సోకకుండా నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పారు. బర్డ్ ఫ్లూ ప్రబలడంతో ఏపీ, తెలంగాణలో కోడి మాంసం, గుడ్ల మార్కెట్ పై తీవ్ర ప్రభావం పడింది. చికెన్, గుడ్లు తినడానికి ప్రజలు భయపడుతున్నారు. చాలా చోట్ల చికెన్ షాపులు వెలవెలబోతున్నాయి. వాస్తవానికి ఉడకబెట్టిన తర్వాత ఏ ప్రభావం ఉండదని చెబుతున్నప్పటికీ ప్రజలు మాత్రం తినడం మానేశారు. దీంతో మార్కెట్లో చికెన్, గుడ్ల రేట్లు భారీగా పడిపోయాయి.